వెల్కమ్ టు ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్. ఎక్సెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ బేసిక్ కోర్సును ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే బేసిక్ కోర్సుకు సంబంధించిన వీడియోస్ కానీ స్క్రిప్ట్ కానీ మీకు అందుబాటులో ఉంటాయి. వాటిని మీరు పరిశీలించి అవగాహన చేసుకొని వాటిని ఉపయోగించి మీరు నిత్య జీవితంలో ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. దానికి ఈ క్లాసులన్నీ ఉపయోగపడతాయి. ఎవరైనా ప్రీవియస్ క్లాస్ని మిస్ అయి ఉంటే ఆ క్లాస్ని ఫాలో అయ్యి ఆ క్లాస్లో ఉన్న లెసన్స్ నేర్చుకొని ఆ తర్వాత ప్రస్తుత క్లాస్ను ఫాలో అవుతుంటే అప్పుడు మొత్తంగా తెలుస్తుంది. అన్ని క్లాసులు కూడా స్టెప్ బై స్టెప్ అన్ని క్లాసులకు సంబంధించిన సమాచారం మీకు అందుతుంది. తద్వారా నేర్చుకోవడం అనేది ఈజీ అవుతుంది. ప్రీవియస్ క్లాస్లో మనం నెగిటివ్ స్టేట్మెంట్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, వాటిని ఉపయోగించి ఎలా మాట్లాడాలి అనేది అక్కడ నేర్చుకున్నాం. ఈ క్లాస్లో మనం ఎస్ నో క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి, వాటిని ఉపయోగించి ఎలా మాట్లాడాలి. ఇన్ ద ప్రీవియస్ క్లాస్ వీ డిస్కస్డ్ హౌ టు ఫ్రేమ్ ద నెగిటివ్ సెంటెన్స్ అండ్ హౌ టు యూజ్ దోస్ నెగిటివ్ సెంటెన్స్ వైల్ స్పీకింగ్. మనం మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. In this class, let us learn how to frame the yes no questions. It means how to frame the positive interrogative questions. Positive interrogative questions ni ఎలా ఫ్రేమ్ చేయాలనేది ఇక్కడ తెలుసుకుందాం. Let us see. Day 8 part 2 yes no questions. yes no questions లో మనం పాజిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్, పాజిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్, పాజిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ని చూద్దాం. ఓకే, రైట్. ఇఫ్ యూ వాంట్ టు ఫ్రేమ్ positive interrogative questions, then we need the operators again. We have to see the operator did. Here the operator did. If you want to frame the yes no questions in the simple present, we need the two operators. What are those? Do and does. Do is for plural subjects, does is for singular subject. But here, if you want to frame the interrogative questions in the simple past, we need only one operator. There is only one operator. Why? Because all the subject agreement with one operator. That's why here we take the only one operator, that is did. That's why I want to take the operator did here. This is the operator. The operator. Clear? Here the operator agreement with all subject. Subject I, we, you, they, he, she, it, noun. All subject agreement with it. Afterwards, here operator came. These are called subjects. Subjects. Okay. Subject. You may see the singular subject and a plural subject. Here I, we, you, they. These are called plural subjects. Here he, she, it, nouns. Those are called singular subject. Okay. Clear. Here operators came, subject came. Operators plus subject. Afterwards we need the verb. First form of the verb. You take the first form of the verb from the verb chart. If you see the verb chart, there are three forms available: V1, V2, V3. Here first form of the verb you have to take. Okay, why? Because here already the operator did indicate the past. That's why we did not take the again second form of the verb. Here we only take the first form of the verb in the simple past along with operator. Here operators came, subject came, first form of the verb also came. Let us approach the object. Object. Here if you observe, these are the subject.
దిస్ ఈస్ ద ప్లేస్ ఆఫ్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లేస్లో ఏముంది ఐ. సబ్జెక్ట్ ప్లేస్లో ఐ ఉన్నప్పుడు ఆబ్జెక్ట్ ప్లేస్ పోయేసరికి మీ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో వి ఉంది, ఆబ్జెక్ట్ ప్లేస్ పోయేసరికి అజ్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో యూ ఉంది, ఆబ్జెక్ట్ ప్లేస్ పోయేసరికి టూగానే ఉంటుంది. అంటే ఇక్కడ రూపం మారలేదు, అర్థం మారింది. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో దే ఉంది, ఆబ్జెక్ట్ ప్లేస్ పోయేసరికి దెమ్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో హీ ఉంది, ఆబ్జెక్ట్ ప్లేస్ పోయేసరికి హిమ్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో షీ ఉంది, ఆబ్జెక్ట్ ప్లేస్ పోయేసరికి హర్ అవుతుంది. ఇక్కడ సబ్జెక్ట్ ప్లేస్లో ఇట్ ఉంది, ఆబ్జెక్ట్ ప్లేస్ పోయేసరికి ఇట్ అవుతుంది. సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ ఉంటే ఆబ్జెక్ట్ ప్లేస్లో కూడా నౌన్గానే ఉపయోగిస్తాం. ఇలా మనం సబ్జెక్టులని, ఆబ్జెక్ట్స్ని, వెర్బుని, ఆపరేటర్స్ని ఉపయోగించి సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాం. అలా వీటన్నిటిని ఉపయోగించి ఒక ఫార్ములా తయారు చేస్తాం. దీస్ ఆర్ ద ఎలిమెంట్స్. హియర్ ఆపరేటర్స్ కేమ్, సబ్జెక్ట్ కేమ్, P1 came and object also came. With the help of these elements, we frame the structure. Let us see how it will be. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం తీసుకుంటున్నా, ద ఆపరేటర్. ఫస్ట్ ఆపరేటర్, ద ఆపరేటర్ డిడ్ ప్లస్, తర్వాత సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. Did plus subject plus V1 plus object. Clear? At the end of the sentence, you must keep the question mark. Otherwise, it will be going wrong. You should not forget it. So, sentence interrogative sentence lo at the end of the sentence మనం question mark ఉంచాలి, లేకపోతే తప్పు అవుతుంది. సింపుల్ ఫాస్ట్ లో ఇంటరాగేటివ్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలంటే మనం ఈ ఫార్ములాని ఉపయోగించాలి. We should use to frame positive interrogative questions in the simple fast. That's why we need this formula. క్లియర్. ఇప్పుడు ఈ ఫార్ములాను ఉపయోగించి మనం సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాం. ఫ్రేమ్ చేసిన సెంటెన్స్ను ఉపయోగించి మాట్లాడతాం. బై యూజింగ్ దిస్ ఫార్ములా వి ఫ్రేమ్ ద సెంటెన్స్. ఆఫ్టర్ ఫ్రేమింగ్ ద సెంటెన్స్ వి యూజ్ దోస్ సెంటెన్స్ వైల్ స్పీకింగ్. మనం మాట్లాడేటప్పుడు వీటిని ఉపయోగిస్తాం. వి మే యూజ్ దీస్ సెంటెన్స్. హ్యావ్ యు అండర్స్టూడ్ నౌ? ఓకే, లెట్ us ఫ్రేమ్ ద మోర్ సెంటెన్స్. ఫ్రేమ్ ఫర్ positive interrogative questions. Frame for positive interrogative questions. Clear? Frame for positive interrogative questions. Okay, afterwards you have to take the formula and దీన్ని మనం స్ట్రక్చర్ అనొచ్చు. ఫార్ములాగా స్ట్రక్చర్గా తీసుకుంటాం. క్లియర్? రైట్. ఇప్పుడు వాట్ ఈస్ ద ఫార్ములా నౌ? హియర్ ద ఆపరేటర్ డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. క్లియర్? మరి సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలంటే ఈ ఫార్ములా ప్రకారం ముందు ఆపరేటర్స్ రావాలి. సబ్జెక్ట్ కంటే ముందు ఆపరేటర్స్ రావాలి. మన అగ్రిమెంట్ కూడా చూసాం. ఇక్కడ ద ఆపరేటర్ డిడ్ వస్తుంది, డిడ్ విల్ కమ్, రైట్? అగ్రిమెంట్ విత్ ఐ, వి, యూ, దే అండ్ హీ, షీ, ఇట్, నౌన్. వీటితో అగ్రిమెంట్ అవుతుంది. క్లియర్? Let us see. In the previous class we discussed what is that positive statements. Positive statements మనం ఫ్రేమ్ చేసాం అక్కడ. క్లియర్? నేను అతనికి చెప్పాను, ఐ టోల్డ్ హిమ్. మీరు అతనికి చెప్పారు, యూ టోల్డ్ హిమ్. ఇప్పుడు క్వశ్చన్ చేయడం అన్నట్టు అదే వాక్యాన్ని. మీరు అతనికి చెప్పారా, మీరు అతనికి చెప్పారా, ఇది క్వశ్చన్ అండి. ఆ క్వశ్చన్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది. మీరు అతనికి చెప్పారా అంటే ఇది క్వశ్చన్. ఇలా క్వశ్చన్ ఉన్నప్పుడు ఈ తెలుగు వాక్యంలో సబ్జెక్ట్ ఏంది? మీరంటే యూ. సబ్జెక్ట్ యూ వచ్చింది. సబ్జెక్ట్ యూ వచ్చినప్పుడు ఉపయోగించాల్సిన ఆపరేటర్ డిడ్. కాబట్టి డిడ్ యూ అవుతుంది. చెప్పారా, ఆ పదంలో ఉన్న వెర్బ్ ఏంటిది? చెప్పడానికి వెర్బ్ ఏంది? టెల్. కాబట్టి డిడ్ యూ టెల్. అతనికి చెప్పారా? హిమ్. చూడండి, మీరు అతనికి చెప్పారా అంటే డిడ్ యూ టెల్ హిమ్.
ఇలా చెప్పచ్చు. యూ మే టెల్ లైక్ దిస్, డిడ్ యూ టెల్ హిమ్ అలా చెప్తాం. తర్వాత ఇంకో సబ్జెక్ట్ తీసుకుందాం. మనం అతనికి చెప్పామా, ఇలా ఉంది. మనం అతనికి చెప్పామంటే ఈ వాక్యంలో సబ్జెక్ట్ మనం అంటే ఏంటిది? వి. సబ్జెక్ట్ ఏమొచ్చింది? వి వచ్చింది. దీన్ని క్వశ్చన్ చేసుకోవడానికి వచ్చే ఆపరేటర్ డిడ్. అప్పుడు చూడండి, డిడ్ వి చెప్పామా, అందులో ఉన్న వెర్బ్ టెల్. డిడ్ వి టెల్ అతనికి అంటే హిమ్. మొత్తం కలిపి చెప్పండి. మనం అతనికి చెప్పామా అంటే డిడ్ వి టెల్ హిమ్ అలా చెప్పవచ్చు. వి మే టెల్ లైక్ దట్. ఇంకో సబ్జెక్ట్ తీసుకోండి. వారు అతనికి చెప్పారా, ఇలా ఉంది. వారు అతనికి చెప్పారా. ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏంది? వారు అంటే దే. సబ్జెక్ట్ దే వచ్చినప్పుడు రావాల్సిన ఆపరేటర్ ఏంది? క్వశ్చన్ చేయడానికి డిడ్. అప్పుడు ఏమవుతుంది? డిడ్ దే చెప్పారా, అందులో ఉన్న వెర్బ్ ఏంటిది? టెల్. అతనికి అంటే హిమ్. ఇప్పుడు చూడండి, వారు అతనికి చెప్పారా, డిడ్ దే టెల్ హిమ్, యూ మే టెల్ లైక్ దట్. క్లియర్. అతడు అతనికి చెప్పాడా, ఇలా ఉంది. క్లియర్, రైట్. అతడు అతనికి చెప్పాడా. ఈ తెలుగు వాక్యంలో సబ్జెక్ట్ ఏంది? అతడు అంటే హీ. అతడు అంటే ఏంటి? సబ్జెక్ట్ హీ వచ్చినప్పుడు దేంతో అగ్రిమెంట్ అవుతుంది? క్వశ్చన్ చేసుకునేటప్పుడు డిడ్ హీ చెప్పాడా, అందులో ఉన్న వెర్బ్ టెల్. డిడ్ హీ టెల్. అతనికి అంటే ఏంటిది? హిమ్. అతనికి చెప్పాడంటే డిడ్ హీ టెల్ హిమ్. అతడు అతనికి చెప్పాడా అంటే డిడ్ హీ టెల్ హిమ్. ఇలా చెప్పచ్చు. ఇంకో సబ్జెక్ట్ తీసుకుంటాం. ఆమె అతనికి చెప్పిందా. ఈ వాక్యంలో సబ్జెక్ట్ ఏంటిది? ఆమె అంటే షీ. సబ్జెక్ట్ సి వచ్చినప్పుడు దీని ముందు క్వశ్చన్ చేసేటప్పుడు ఆపరేటర్ డిడ్. ఈ ఫార్మేట్లో డిడ్ షీ చెప్పిందా, అందులో వెర్బ్ టెల్. అతనికి అంటే హిమ్. ఇప్పుడు చూడండి, మొత్తం ఆమె అతనికి చెప్పిందా అంటే డిడ్ షీ టెల్ హిమ్ అలా చెప్పచ్చు. యూ మే టెల్ లైక్ దట్. ఇంకో సబ్జెక్ట్ తీసుకుని మనకు అర్థం. రాము అతనికి చెప్పాడా. రాము అతనికి చెప్పాడా, ఇలా ఉంది. రాము అతనికి చెప్పాడా. మరి ఈ తెలుగు వాక్యంలో సబ్జెక్ట్ ఏంది? రాము అంటే సింగులర్ సబ్జెక్ట్ ఇది. రాము అతనికి చెప్పాడా. సబ్జెక్ట్ వచ్చినప్పుడు ఈ క్వశ్చన్ చేయడానికి ఆపరేటర్ ఏమి ఎంచుకున్నాం మనం? డిడ్. అంటే ఈ సబ్జెక్ట్ ముందు డిడ్ అనే ఆపరేటర్ ఉంచాలి. డిడ్ రాము చెప్పాడు, అందులో వెర్బ్ ఏంది? టెల్. డిడ్ రాము టెల్. అతనికి అంటే హిమ్. ఇప్పుడు మొత్తం చెప్పండి. రాము అతనికి చెప్పాడా అంటే డిడ్ రాము టెల్ హిమ్ ఇలా చెప్పవచ్చు. ఈ విధంగా మనం ఈ ఫార్ములాను ఉపయోగించి, అందులో ఉన్న ఎలిమెంట్స్ని ఉపయోగించి మనం ఎక్కువ సెంటెన్స్ని ఫ్రేమ్ చేయవచ్చు. ఇక్కడ మనం టెల్ అనే వెర్బ్ తీసుకున్నాం. వెర్బులు మారుస్తున్న కొద్దీ కొత్త సెంటెన్స్ అనేవి తయారవుతాయి. తయారైన సెంటెన్స్ ఉపయోగించి మనం నిత్య జీవితంలో మాట్లాడతాం. లైక్ దట్ యూ హ్యావ్ టు ఫ్రేమ్ ద మోర్ సెంటెన్స్ ఇఫ్ యూ యూజ్ ద మోర్ వెర్బ్స్. మీరు మోర్ వెర్బ్స్ కనుక ఇలా ఉపయోగిస్తే ఎక్కువ సెంటెన్స్ అనేవి ఏర్పడతాయి. అలా ఏర్పడిన సెంటెన్స్ని ఉపయోగించి మన నిత్య జీవితంలో ఎప్పుడు కావాలంటే అప్పుడు మాట్లాడవచ్చు. రైట్. ఈ విధంగా మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడతారు. మీరు నిజంగానే ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.